నర్సీపట్నంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన. క్యాంపులో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఈరోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరికోస్ వెన్స్ అండి. వెన్స్ ఒక ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది, చాలా మందికి అవగాహన కూడా లేదు. దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ఈవేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. మీ అందరికీ మనకు కూడా తెలియదు, నాకు కూడా మన వాళ్ళు చేసలేదు, ఈ గురించి తెలియదు. అంటే సాధారణంగా మనం విదేశంలో చూస్తుంటాం, ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి. బయటికి అది ఎవరో పెద్ద పట్టించుకోం విలేజ్లో, ఏదో జనరల్గా వస్తుంది అనుకుంటున్నాం. కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు, అలాగే శ్రీ తేజ గారు, ఫిజిషియన్ గారు, జనరల్ ఫిజిషియన్ గారు ఆ రోజు ఉన్నారు. అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది. మన కేజీహెచ్లో నేను మాట్లాడినప్పుడు, హైదరాబాద్ కేజీహెచ్ మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సూపరింటెండెంట్ గారు నాకు చెప్పారు. దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులు పాల్గొని, మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన ఊరు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఒకవేళ ఆపరేషనే కావాల్సి వస్తే హైదరాబాద్ అది వెళ్ళకుండా మన నర్సీపట్నం హాస్పిటల్ కానీ డాక్టర్ గారు సైన్ చేస్తారు. చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించండి, ఇక్కడ చేస్తాం. లేదనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు సైన్ చేసిన హాస్పిటల్ చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఏం ఏర్పాటు చేద్దాం. అలా చేద్దాం డాక్టర్ గారు, అలా చేస్తే మీ ఇష్టం. నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది అంటే ఇక్కడ పెడదాం, ఏదో విశాఖపట్నం. రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి వీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు, చాలా మందికి నయం చేశారు. అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు. చాలా సేవ చేస్తూ వస్తున్నారు. వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదే వారు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్నవారు, సైట్ ప్రాబ్లం కానీ కంటికి ఇబ్బందులు ఉన్న ఎవరన్నా ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మన ఊరు వచ్చారు కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకుంటే, ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడే ఈ రూమ్లో పెట్టారు, తాతగారు ఉన్నారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెషన్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది. ఒకవేళ ఆపరేషనే చెయ్యాలనుకుంటే మనం శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాలి. అది కూడా డేట్ పెట్టాం. ఇవాళ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి. వాళ్ళందరూ కూడా మీకు బిల్లింగ్ అయితే ఇష్టపడితే రేపు బుధవారం ఉన్నాడు కదా సార్, బుధవారం నాడు డేట్ అయితే వచ్చింది. బుధవారం 16వ తారీఖు వచ్చింది. బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటకల్లా మనం విశాఖపట్నం వెళ్ళాలి. అంచేత వాళ్ళు కొన్ని పేర్లు సెలెక్ట్ చేస్తారు విశాఖపట్నం ఎవరు రావాలనేది. వాళ్ళ పేరు ప్రకారంగా వాళ్ళే దగ్గర తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అయితే ఆపరేషను, లేకపోతే చెకింగ్ అని చేసి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ 1 రోజు 2 రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను. అక్కడే ఉండడానికి భోజన సదుపాయం అన్ని ఏర్పాటు చేస్తాను నేను. అది దయించి ఈ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. ఇంత పెద్ద డాక్టర్లు మళ్ళీ రారు మన ప్రాంతం, మారుమూల ప్రాంతం. ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి
ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే చాలా మంది మరి వేళ బీపీ, షుగర్, ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు మేడం వచ్చారు, ఏం పేరు? అశ్రిత గారు అని చెప్పి, ఆమె కూడా యుఎస్ నుంచి వచ్చారు. అంటే సువర్ణకి బాగా తెలిసిన అమ్మాయి, వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఇంట్రెస్ట్ మీద వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ, మీ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ పత్రికల ద్వారా ప్రచారం చేస్తే రేపు బుధవారానికి అన్నజనాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశం. కాబట్టి ఫ్రీ మెడిసిన్స్, తర్వాత మందులు కూడా ఫ్రీగా ఇస్తారు, మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవసం లేదు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే నేను చూసుకుంటాను, వాళ్ళే అన్ని పెడతామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మనకు ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తూ, అలాగే మన నాయకులు వాలంటీర్స్ ఎంత ఉన్నారు, లైన్ తోసుకోవడం ఎందుకంటే సినిమా టికెట్ లాగా